జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. మొత్తం 12 పేజీలతో లేఖ రాశారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. తమ హయాంలో కరెంటు విషయంలో గణనీయ మార్పు సాధించడంతో పాటు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామన్నారు. కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు కేసీఆర్. కమిషన్ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలనుకున్నా కమిషన్ విచారణ నిష్పక్షపాత లేదన్నారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఇచ్చినట్లుగా చైర్మన్ మాటలు ఉన్నాయన్నారు. విచారణ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలన్నారు కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి, మొత్తం 12 పేజీలతో కూడిన లేఖను మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు రాసినట్టుగా తెలుస్తుంది. ఈ లేఖ సారాంశం ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ కవిత, కొద్దిసేపటి క్రితమే ఈరోజు చివరి తేదీ జూన్ 15వ తేదీ పవర్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే మొత్తం 12 పేజీల లేఖను స్పష్టమైనటువంటి తెలుగులోనే ఆయన సమాధానం ఇచ్చారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పవర్ కమిషన్కు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే పవర్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఛత్తీస్గఢ్ ఒప్పందాల విషయంలో కావచ్చు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి వివరణ ఆయన ఇచ్చారని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి పవర్ కష్టాలలో రాష్ట్రం ఉందని, పొద్దున 3 గంటలు సాయంత్రం 3 గంటలు మాత్రమే పవర్ వచ్చేదని, వ్యవసాయ రంగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో వెనువెంటనే రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి 24 గంటల నాణ్యమైనటువంటి కరెంటు ఇచ్చేటువంటి సందర్భంలోనే అతి కష్టం మీద ఎన్ని ఇబ్బందులున్నా కూడా అప్పటి అవసరమైనటువంటి నేపథ్యంలో 5,000 మెగావాట్ల నష్టం కొరత ఉన్నటువంటి సందర్భంలో వెనువెంటనే ఆ కొరతను తీర్చేందుకు సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ శాఖ ఎంతో అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందినప్పటికీ వాటన్నిటినీ తొక్కిపడేస్తూ, వాటన్నిటి మీద దుష్ప్రచారం చేస్తూ సంస్థల మీద, అప్పటి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసిందంటూ కూడా చెప్పారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధంగా ఎంక్వైరీలు చేయకూడదని, కమిషన్లు ఏర్పాటు చేయకూడదని ఉన్నప్పటికీ కూడా రేవంత్ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకు వెళ్ళింది. కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి ఎల్ నరసింహారెడ్డి ఆ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చట్టవిరుద్ధం అని చెప్పాల్సినటువంటి ఆయననే కనీస ఎంక్వైరీ చేయకుండా గత ప్రభుత్వం మీద, గత పాలకుల మీద విమర్శలు చేయడం కొంత బాధ కలిగించిందంటూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ఎలక్ట్రిసిటీ 2023 రెగ్యులేటరీ యొక్క నిబంధనల మేరకే ఛత్తీస్గఢ్ ఒప్పందాలు జరిగాయని, అప్పటి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకోవడం జరిగిందని, విద్యుత్ సంస్థలు ఏవైతే ప్రతిపాదించినటువంటి అంశం మీద అప్పటి ప్రభుత్వం పబ్లిక్ హియరింగ్కు కూడా వెళ్ళిందని, దాని మీద అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేయడము, ఆ అభ్యంతరాలను స్వీకరించిన తర్వాతనే ఈఆర్సీ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని, అప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి మరొక అవకాశం రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే తీర్పులు ఉన్నాయో వాటి మీద సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చని, ట్రిబ్యునల్కు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పినప్పటికీ అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా ఆ దిశగా ముందడుగు వేయలేదని చాలా స్పష్టమైనటువంటి లేఖలో వివరాలు ఇచ్చారు. అట్లాగే ఈ థర్మల్ ప్లాంట్లకు సంబంధించినటువంటి విషయంలో అప్పటి వరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 90% ఉన్నటువంటి థర్మల్ ప్లాంట్లు 90% సబ్ క్రిటికల్కి సంబంధించినటువంటి నిర్మాణాలే ఉన్నాయని, 1-2 మాత్రమే సూపర్ క్రిటికల్కి సంబంధించినటువంటి నిర్మాణాలు జరిగాయని, అయితే వెంటనే రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో సబ్ క్రిటికల్ ద్వారా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి బిఎస్ఎల్ సంస్థ స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే సమాచారం ఉందో, ఏవైతే యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానం ఉందో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో
నేపథ్యంలో భద్రాద్రికి సంబంధించినటువంటి ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా ఆయన పూర్తిగా వివరించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 12 పేజీలకు సంబంధించినటువంటి లేఖలో తెలుగులోనే చాలా స్పష్టంగా నిబంధనల ప్రకారము, ఒప్పందాల ప్రకారము, అదేవిధంగా కేంద్ర పర్యావరణ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్లాంట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఒప్పందాలు జరిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క వ్యక్తికి స్వలాభం కోసం అది ఆ ఒప్పందాలు జరగలేదు, ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మేలు కోసం, రైతాంగం కోసం మాత్రమే ఇది చేశామని చెప్పారు. అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో అసెంబ్లీలో దుష్ప్రచారం చేశారని, శ్వేతపత్రాలు విడుదల చేశారని, ఇవన్నీ జరిగినప్పటికీ ఈ కమిషన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా, కనీస విచారణ చేయకుండా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కమిషన్ చేయడం కమిషన్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి వీటి మీద ఈ లేఖ మీద కమిషన్ ఎలా స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఈ కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ భూపతి, చెప్పండి, ఏదైతే కేసీఆర్ 12 పేజీలతో రాసినటువంటి లేఖలో వివరణ ఇస్తూ రాసినటువంటి లేఖ అంశాలు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సంతృప్తి చెందే అవకాశం ఉందంటారా, లేదా డైరెక్ట్గా హాజరై వివరణ కోరే అవకాశం ఉందా? ఫర్దర్గా ఎలా ఉండబోతోంది? కవిత, ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్లకు అవకతవకలకు సంబంధించినటువంటి అంశంలో విచారణ కమిషన్ అనేది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా విచారణ చేపడుతుంది. ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారించడం జరిగింది. తాజాగా కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో తన వివరణ ఇవ్వాలని కూడా షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఆ నోటీసుకు సంబంధించి 30వ తారీఖు వరకు, అంటే ఈ నెల 30వ తారీఖు వరకు అవకాశం ఇవ్వాలంటూ కూడా తాను కోరారు. కానీ కమిషన్ మాత్రం ఈ నెల 15 అంటే ఈ రోజు వరకు మాత్రమే అవకాశం ఇవ్వడంతో తాను కూడా లేఖలో చాలా కీలకమైనటువంటి అంశాలు దాదాపు 12 పేజీల లేఖను కూడా కాసేపటి క్రితమే విడుదల చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు కరెంటు సంక్షోభం అనేది తీవ్ర స్థాయిలో ఉంది. ఉదయంతో 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే వచ్చేది. 3 ఫేజ్ కరెంట్ మాత్రం కేవలం 2:30 నుంచి 3 గంటలు మాత్రమే వచ్చేది. ఇక రాత్రులు గృహావసరాలకు వాడుకున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో సింగిల్ ఫేజ్ మాత్రమే వచ్చేది. 2014 ముందు తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖను చాలా ప్రణాళికగా పక్కాగా కొన్ని ప్రాజెక్టులను కూడా చేపట్టడం జరిగింది. కొన్ని ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశాము. కేటీపీఎస్ కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, అంతేకాకుండా భద్రాద్రి ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని పెద్ద మొత్తంలో వీటన్నిటిని కూడా ప్రాజెక్టులుగా తీసుకొని ఛత్తీస్గఢ్ నుంచి కూడా కొంత పవర్ కన్సంప్షన్ కూడా చేసుకొని వాటి అన్నింటినీ కూడా చేపట్టాము. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావచ్చు, గత ముఖ్యమంత్రి కావచ్చు, అంతేకాకుండా పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా తాను వ్యవహరిస్తున్నాడు. ఎంక్వైరీ కమిషన్ అనేది ఈఆర్సీ పరిధిలో ఉన్నటువంటి వారికి కాకుండా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి ఇవ్వటం పట్ల కూడా ఈ కమిషన్కి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కొంత విముఖత కూడా తాను వ్యక్తం చేయడం జరిగింది. ఈ కమిషన్ నుంచి కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కూడా వైదొలగాలంటూ కూడా తాను కొంత విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా విచారణ పూర్తి కాకముందుకే తమ తీర్పు ఇచ్చినట్టుగా ఉందంటూ కూడా తాను కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలైతే ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. కమిషన్ కు సంబంధించినటువంటి ఆ రిపోర్టు ఈ వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని సంతృప్తి చెందుతారా, మరొకసారి మరి తనను వివరణ కోరేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ పేర్కొన్నటువంటి అంశాలతో పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈ కమిషన్ కొనసాగుతుంది. కేవలం వచ్చినటువంటి ఎంక్వైరీ కమిషన్ కాకుండా ఉన్నటువంటి ఎంక్వైరీ కమిషన్ లో ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కావచ్చు, ఇంకా అంతేకాకుండా చాలా కీలక విషయాలను కూడా దీంట్లో పేర్కొన్నారు. నా అభ్యంతరాల వరకు కూడా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ లేఖతో మీరు సంతృప్తి చెందుతారని కూడా అనుకుంటున్నాను. ఖచ్చితంగా దీనిపైన కూడా ఎంక్వైరీ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేయాలి. ఖచ్చితంగా దీంట్లో కమిషన్ నుంచి మీరు వైదొలగాలంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేసినటువంటి నేపథ్యంలో కమిషన్ ఏ విధంగా స్పందిస్తున్నారని మాత్రం మనం వేచి చూడాలి. రైట్ కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.